రైస్ మిల్లర్లకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని మిల్లర్లు బ్లాక్మెయిల్ చేస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయిన మిల్లుల్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న మిల్లుల్ని మహిళా సంఘాలకు అప్పగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. నవీన్, ఈరోజు ఎంసీహెచ్ఆర్డీ బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సివిల్ సప్లై మీద ప్రత్యక్షంగా సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనరు స్టీఫెన్ రవీంద్రతో పాటుగా పలువురు కీలక అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా కొంతమంది రైస్ మిల్లర్లు ప్రతి ఏటా ఇది సివిల్ సప్లైలో ఈ రైస్ మిల్లింగ్ ఇవ్వడం అనేటువంటిది, కస్టమ్స్ మిల్లింగ్ ఇవ్వడం అనేటువంటిది ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. రైతుల నుంచి సేకరించినటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి రైస్ మిల్లర్ లో కస్టమ్స్ మిల్లింగ్ అయినటువంటి రైతులు తీసుకొని మళ్ళీ సివిల్ సప్లై శాఖ ఎఫ్సిఐ మళ్ళీ ఇటు వినియోగదారులకి అందే విధంగా ఒక సర్కిల్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రైస్ మిల్లర్లకు ఇచ్చినటువంటి ధాన్యం విషయంలో చాలా మంది రైస్ మిల్లర్లు మిల్లింగ్ ధాన్యాన్ని తిరిగి ఇవ్వడం లేదనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. సో అలాంటి డిఫాల్ట్ రైస్ మిల్లర్లని గుర్తించాలి. ఆ డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి ఆ మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో, రావాల్సినటువంటి ధాన్యం ఏదైతే ఉందో పెండింగ్ ధాన్యము, దాన్ని ఖచ్చితంగా మళ్ళీ వసూలు చేయాలి, తిరిగి రాబట్టాలి అని చెప్పి ఖచ్చితమైనటువంటి ఆదేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. సో అందుకోసము ఒక విధానాన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేయాలి. చాలా మంది రైస్ మిల్లర్లు ఏకంగా ప్రభుత్వాన్ని ఏదైతే టార్గెట్ ఇచ్చారో రైస్ మిల్లర్లకి ఆ తిరిగి ధాన్యం వసూలు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. సో అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో అలాంటి బ్లాక్ మెయిల్ రైస్ మిల్లర్లను సహించేది లేదు అని చెప్పి చాలా సీరియస్ గా ఆదేశించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక కొంతమంది అయితే ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయి వాటిని బయటి మార్కెట్ లో అమ్ముకుంటూ దాన్ని లబ్ధి పొందుతున్నట్లుగా కూడా ప్రభుత్వానికి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో సో వాళ్ళ నుంచి అలాంటి ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అవుతున్నటువంటి రైతు మిల్లర్లను గుర్తించి సో వారి నుంచి రైతు మిల్లర్లను తీసుకొని అవసరమైతే మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాలను కూడా పరిశీలించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ప్రతి సంవత్సరము ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ ఇస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతుంది. రైతు మిల్లర్లకు వచ్చేటువంటి సమయంలో, కొనుగోలు చేసేటువంటి సమయంలో ఈ గోడౌన్ల సమస్య అనేటువంటిది ఎప్పుడూ వస్తుంది. సో ఇక అందుబాటులో ఉన్నటువంటి గోడౌన్లన్నింటినీ కూడా వినియోగించుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి గోడౌన్లు ఉన్నాయనేటువంటిది సీజన్ కంటే ముందే గుర్తించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక మహిళా సంఘాలకు సంబంధించి ప్రత్యేకంగా 50 నుంచి 100 ఎకరాల్లో గోడౌన్ల నిర్మాణం కూడా పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాలి. 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టి మహిళా సంఘాలకి ధాన్యం సేకరించేటువంటి అవకాశం ఇచ్చి ధాన్యం నిల్వ చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలను ఈ రోజు సమీక్షా సమావేశంలో ఇచ్చారు. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు.